జూలై 23 దేవుని వాగ్దానం. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. కీర్తనలు 91:3. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన మరొక నూతన దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క క్షేమాన్ని మనం పొందుకొని సంతోషంతో, ఆనందంతో మన జీవితాలు ముందుకు వెళ్ళటకు ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మనం చాలాసార్లు విడుదల అనే గొప్ప ఆశీర్వాదం కొరకు ఎదురు చూసేవాళ్ళనుకుంటాం. కొంతమందికి అనారోగ్యం నుండి విడుదల, మరికొంతమందికి ఆర్థికపరమైన సమస్యల నుండి, మానసిక సంబంధమైన సమస్యలు, ఆధ్యాత్మిక సంబంధమైన సమస్యలు, శరీర సంబంధమైన సమస్యలు. మనిషికి ఏదో ఒక విషయంలో విడుదల అనేది ఎంతో అవసరమై ఉంటుంది. అయితే ఆ విడుదల కొరకు ఎక్కడికెక్కడికో తిరిగేవానిగా కూడా మనం చూస్తాం. మరి ముఖ్యంగా క్రైస్తవులలోనే చాలామంది దేవునికి వ్యతిరేకమైన ప్రదేశాలకు వెళుతూ విడుదల పొందాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ వాక్యం మనకిచ్చే ఒక గొప్ప భరోసాన్ని మర్చిపోతారు. ఈరోజు వాక్యాన్ని మనం గమనిస్తే ఆయన ఇచ్చిన వాగ్దానం, వేటగాని ఊరిలో నుండి నిన్ను తప్పించేవాడు, నీకు విడుదలనిచ్చేవాడు ఆయనే. నిజమే, నీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎటువంటి ఇబ్బంది అయినా, అది ఎంతటి భయానకమైనటువంటి పరిస్థితి అయినా, దాని నుండి విడుదలిచ్చేవాడు నీవు ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ విశ్వాసి, మరి నీవు ఆయన వైపు చూస్తున్నావా, లోకం వైపు చూస్తున్నావా? సమస్యను చూచే భయపడి ముందుకు వెళ్ళినటువంటి అనేక మంది జీవితాల్లో ఆ సమస్యతోనే ముగిసిపోయినాయి. సమస్యను పరిష్కరించగలిగినటువంటి ప్రభువు నాకున్నాడు అని నమ్మి ఆయన వైపు చూసినప్పుడు ఆ సమస్య ఆశీర్వాదకరంగా మారింది. ఈరోజు నీకు ఏ సమస్య అయినా ఉండని, ఎలాంటి పరిస్థితి అయినా ఉండని, ఆ పరిస్థితి నీకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు నువ్వు ఇంకెందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి? ప్రభు అంటున్నాడు, నేను నీకు విడుదలనిస్తాను. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ బిడ్డలకి నీ గొప్ప విడుదల అనుగ్రహించండి. నేడు వారు తలపెట్టే ప్రతి కార్యానికి జయం దయచేయండి. ప్రయాణాల యందు మీరు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను మీరు తండ్రి ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి. వారి ప్రతి కోరికను నెరవేర్చండి. నీ రక్షణతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.